Hi, hello students. Today topic about chapter 3rd, Science of Plant Botany. Science of Plant Botany. Briefly discuss about what is the biology. The study of living organism is called biology and జీవ శాస్త్రం. The study of living organism, జీవుల గురించి చర్చించే అధ్యయనాన్ని జీవశాస్త్రము బయాలజీ అంటాం. వాట్ ఈస్ ద ఇన్ గ్రీక్ లాంగ్వేజ్ బయోస్ మీన్స్ లైఫ్ అండ్ లాగస్ మీన్స్ డిస్కర్స్. అంటే ఇక్కడ మనకు గ్రీకు భాషలో బయోస్ లాగస్ అంటే లైఫ్ అంటే జీవితం అంతే కదా. ఇక్కడ మనకు శాస్త్రం సైన్స్కి సంబంధించినటువంటి ఈ యొక్క జీవన విధానము గురించి చదివే అధ్యయనాన్ని జీవశాస్త్రము లేదా బయాలజీ అంటాం. ఓకేనా. బయాలజీ అనేటువంటిది జనరల్గా ఆరిజిన్ ఎక్కడి నుంచి వచ్చింది అసలు ఈ యొక్క బయాలజీ ఇన్ రిలేషన్స్ టు ప్లాంట్స్. బయాలజీ ఇన్ రిలేషన్స్ టు ప్లాంట్స్ జనరల్లీ కాళ్ళు ఏమంటాం ప్లాంట్ సైన్స్ అంటాం. ఓకేనా. మొక్కల విజ్ఞానము అంటాం. మొక్కల విజ్ఞానం ప్లాంట్ సైన్స్. ఓకే. అండ్ రీసెంట్ నౌ ద బాటనీ హ్యాస్ ఎమర్జ్డ్. What is the botany in Greek language? Bous means cattle. Okay, bous means cattle. Bowskin means cattle feed. In course of time, bowskin gave rise to botany. Bowskin gave rise to botany. B-O-T-A-N-E. Botany. B-O-T-A-N-E, right? Bous means cattle, bowskin means cattle feed. In course of time, the bowskin gave rise to botany. Okay, which gave the birth to the present widely title used as botany. Botany అనే పదం ఏ విధంగా వాడుకలోకి వచ్చిందంటే బౌస్ అంటే గ్రీకు భాషలో బౌస్ అంటే పశువులు క్యాటిల్. బౌస్కిన్ మీన్స్ అంటే క్యాటిల్ ఫీడ్ అంటే పశువుల చేత మేయబడేది. పశువుల చేత మేయబడేది ఏంటి తింటుంది మనకు గ్రాస్. సో ఇక్కడ మనకు బౌస్కిన్ గివ్స్ రైస్ టు బొటానే BOTANEగా మారి విచ్ గివ్స్ రైస్ టు ప్రజెంట్ రీసెంట్ వర్డ్ ఇస్ బోటనీ. ఓకేనా. విచ్ గేవ్ బర్త్ టు ద ప్రజెంట్ వైడ్లీ యూజ్డ్ టైటిల్ బొటానీ. BOTANY బొటానీగా మార్పు చెందడం జరిగింది. ఇది మనకు మొక్కల యొక్క విజ్ఞానంలో బాటనీ అనే పదం ఏ విధంగా వచ్చింది అనేటువంటిది జనరల్గా చూసినాం. అదేవిధంగా ఈ యొక్క సైన్స్ ఆఫ్ ప్లాంట్ బాటనీ వాట్ ఈస్ ద డెవలప్మెంట్ విచ్ వాజ్ ద ఫుడ్ ఎస్పెషల్లీ ఫర్ ఫుడ్ అండ్ క్లాత్ అండ్ మెడిసిన్స్. ఓకే. అండ్ ఆల్సో షెల్టర్ ఆల్సో. ఓకే. ఈ యొక్క సైన్స్ మొక్కల విజ్ఞానము వచ్చిన కాలం నుండి ఏమైందంటే మానవులకి ఆహారం కానీ అదేవిధంగా వాళ్ళకి ఆహారంతో పాటు ఆరోగ్యం బాగుండడానికి మెడిసిన్స్ యూజ్ చేయడం కానీ అదేవిధంగా మరి మానవుడు అనారోగ్యం పాలైన తర్వాత ఈ వాతావరణ పరిస్థితులను తట్టుకోవడానికి షెల్టర్ ఉండడానికి షెల్టర్ చేసుకోవడానికి కానీ ఈ ప్లాంట్స్ ఉపయోగపడడం. అదేవిధంగా మానవునికి కట్టుకోవడానికి ఒక బట్టలు ఉండాలి కాబట్టి దానికి ఒక క్లాత్ కానీ ఇవన్నీ డెవలప్మెంట్ అనేటువంటిది రాను డెవలప్ కావడం జరిగింది. అయితే మనకు ప్రాచీనమైనటువంటి గతంలో చూసినట్లయితే మనకు ఈజిప్టియన్స్ అసీరియన్స్ అనేటువంటి వాళ్ళు 4000 BCలోకి వెళ్ళినట్లయితే మనకు అప్పుడు ఈ యొక్క వీటి గురించి కొంచెం తెలవడం జరిగింది. ఆ తర్వాత చైనీస్ 2500 BCలోకి వెళ్ళినప్పుడు అక్కడ కూడా కొద్దిగా ఈ యొక్క సైన్స్కు సంబంధించిన విజ్ఞానానికి సంబంధించి మొక్కలకు సంబంధించినటువంటి దాని గురించి తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ మధ్యకాలంలో మనకి ఆ టైంలో కాకుండా అథర్వణ వేద. ఓకేనా. అథర్వణ వేద అనేటువంటి దాన్ని మనకు 2000 BCలో అథర్వణ వేద అనేటువంటి దాన్ని తీసుకురావడం జరిగింది. అథర్వణ వేద రిటర్న్ ద 2000 BC కంటైన్స్ వెల్త్ ఇన్ఫర్మేషన్. ఆరోగ్యానికి సంబంధించినటువంటి వెల్త్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత ఆర్ సెవరల్ మెడిసినల్. వాట్ ఈస్ ద మెడిసినల్ ప్లాంట్స్
దేర్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరంటే ఇక్కడ డ్యూరింగ్ 1300 BC పరాశర, ఇది ఇంపార్టెంట్ ఇక్కడ మనకు పరాశర ఎప్పుడు 2500 BC. పరాశరుడు రచించినటువంటి వృక్ష ఆయుర్వేదం. పరాశరుడు రచించినటువంటి ఏంటిది అది? వృక్ష ఆయుర్వేదం. పరాశరుడు రచించినటువంటి వృక్ష ఆయుర్వేదం. ఓకేనా, వృక్ష ఆయుర్వేదం. అండ్ ఇదేంటంటే మనకు వృక్ష ఆయుర్వేదం అనేటువంటి డిస్క్రైబ్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ ఎక్స్టర్నల్ క్యారెక్టర్స్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ క్యారెక్టర్స్. ఫారెస్ట్ అంటే వివిధ రకాలకు చెందినటువంటి అడవులు. వృక్ష ఆయుర్వేదంలో మనకేంటంటే వివిధ రకాలకు చెందినటువంటి మొక్కలకు సంబంధించినటువంటి అడవులకు సంబంధించినటువంటి వాటిని, అదేవిధంగా కొన్ని మెడిసినల్ ప్లాంట్స్కి సంబంధించినటువంటివి మెడిసినల్ ప్లాంట్స్. ఓకేనా, మొక్కల లక్షణాలు కావచ్చు, వివిధ రకాల అడవులకు సంబంధించినటువంటి దాన్ని ఈ యొక్క వృక్ష ఆయుర్వేదంలో మనకు పరాశరుడు అనేటువంటి శాస్త్రవేత్త వీటి గురించి తెలుసుకోవడం జరిగింది. పరాశరుడు వృక్ష ఆయుర్వేదం అనే ఒక గ్రంథాన్ని రాశాడు. ఆ గ్రంథంలో ఏమున్నాయంటే వివిధ రకాల అడవులు, అదేవిధంగా మొక్కల గురించి చర్చించడం జరిగింది వృక్ష ఆయుర్వేదం. తర్వాత పరాశరుడు ఇంకోటి కూడా రచించాడు, కృషి పరాశరం. ఓకేనా, కృషి పరాశరం అంటే ఇది వ్యవసాయానికి సంబంధించినది. కృషి పరాశరం అంటే ఇది వీడ్ అబౌట్ అగ్రికల్చర్. కృషి పరాశరం అనేటువంటిది వ్యవసాయానికి సంబంధించినటువంటి యొక్క గ్రంథం. పరాశరుడు 2 బుక్కులు రచించాడు. ఒకటి ఏంటిదమ్మా, వృక్ష ఆయుర్వేదం, ఇది మందు మొక్కల గురించి, వివిధ రకాల అడవుల గురించి. అదేవిధంగా కృషి పరాశరం, పరాశరుడు రచించినటువంటి కృషి పరాశర అగ్రికల్చర్, మొక్కలకు వ్యవసాయానికి సంబంధించినటువంటి ఈ యొక్క విషయాలకు ఆ టైంలో 2500 BCలో మనకు పరాశరుడు అనేటువంటి శాస్త్రవేత్త రచించడం జరిగింది. ఓకేనా, అగ్రికల్చర్ డీల్ట్ అబౌట్ అగ్రికల్చర్ అండ్ అబౌట్ వీడ్స్. అగ్రికల్చర్ అండ్ వీడ్స్. ఓకేనా, వాటి గురించి ఈయన అగ్రికల్చర్లో చేయడం జరిగింది. ఆ తర్వాత మనకు రాను ఏమైందంటే, ఆ తర్వాత సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటిల్ అండ్ వీళ్ళందరూ కూడా, సోక్రటీస్, అరిస్టాటిల్, ప్లేటో, ఆ తర్వాత మనకి థియోప్రాస్టస్ అనే శాస్త్రవేత్త కూడా మనకి ఒక 500 మొక్కల రకాల ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ క్యారెక్టర్స్ డీటెయిల్స్. ఓకేనా, మొక్కల యొక్క బాహ్య అంతర్గత లక్షణాల గురించి దాదాపు ఎన్ని మొక్కలు అంటే ఒక 500 మొక్కల బాహ్య అంతర్గత లక్షణాల గురించి ఈ యొక్క థియోప్రాస్టస్ అనే శాస్త్రవేత్త అబ్జర్వ్ చేయడం జరిగింది. థియోప్రాస్టస్ ఈజ్ ఏ ఫాదర్ ఆఫ్ botany. He was discovered the Dihistoria plantarum. He was discovered the book. The book name is Dihistoria plantarum. Dihistoria plantarum. He was discovered the book. Who is father of botany? Theophrastus. Which book was written by him? Dihistoria plantarum. Okay na? Who is father of botany? What is that? Theophrastus. Which book was written by him? Dihistoria plantarum. Okay, discuss about the 500 plants, external and internal characters. Discuss about the external and internal characters of 500 plants. Okay, that is the
థియోప్రాస్టస్. అండ్ రీసెంట్ వర్డ్ 16th and 17th century 16-17వ శతాబ్ద కాలంలో కూడా మనకు ఎవరయ్యా అంటే డ్యూరింగ్ ద పీరియడ్ ద గాస్పర్డ్ బాయన్ క్లబ్స్ డిస్కషన్ అండ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ 6000 ప్లాంట్స్. ఓకే, ఆ తర్వాత ఎవరయ్యా అంటే గాస్పర్డ్ బాహిన్. బాగా వినాలి, ఇది గాస్పర్డ్ బాహిన్.